సూర్యాపేట జిల్లా మద్రాల మండలము కొత్తపల్లి నుంచి ఒక 70 సంవత్సరాల వృద్ధురాలు ఈరోజు సూర్యాపేట అంబేద్కర్ బొమ్మ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. కన్న కొడుకే కషాయవాడయ్యాడు, భర్త చనిపోయిన తర్వాత నన్ను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నాడనే ఉద్దేశంతో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. అసలు ఆమె ఎందుకు మీడియా ముందుకు రావడం జరిగిందో వారి మాటలు ఇస్తున్న. అమ్మ, ఏ ఊరు, ఏం కథ మీది? మాది జీ కొత్తపల్లి సారు. ఏంటి అసలు ఇక్కడ ఎందుకు నువ్వు నిరసన వ్యక్తం చేస్తున్నావు? ఇప్పుడు నా కోడలు అంటుంది కదా, నీ కొడుకు ఎవరు, నీ కోడలు ఎవరు? నా కొడుకు పవాకరు, ఏం చేస్తాడు? బ్యాంక్ మేనేజర్, ఎక్కడ? గుండాల మండలంలో. ఆయన ఏమంటాడు, నా కోడలు ఏమంటుంది, ఓ సమితి నా మగని పెళ్ళాను అని నీకెందుకు గంజిపోతానే, నా ఏరుగుడు తిను, నా ఉచ్చదాగు, ఓ నానా ఇబ్బందులు పెడుతుంది సారు. నా కొడుకు ఏమంటలేడు. సార్, నీకు ఎంతమంది సంతానం అమ్మా? అసలు ఏ విషయం ఏంది? నాకు ఇద్దరే, నా బిడ్డ నా కొడుకు. ఏమైంది మరి? ఎందుకు నీ కోడలు ఇబ్బంది పెడుతుంది? నా కోడలు అట్ట ఇబ్బంది పెడతాను, నేను ఆమెతోటి ఉండొద్దట, నా ఇంట్లో నేను ఉండొద్దట, నాతోటి నా బిడ్డ ఉండొద్దట. అంటే నీ బిడ్డకు మీ భర్తున్నాడా లేడా? లేడు. ఎన్నేళ్ల కింద చనిపోయాడు? చాలా రోజులు. ఆమెకు కొడుకున్నాడు. ఏ పాటి ఆస్తి ఇచ్చినావు? నీ బిడ్డకి ఎంత ఇచ్చినావు, నీ కొడుకు ఎంత ఇచ్చినావు? నా కొడుకు 2 ఎకరాలు రాసుకున్నాడు నాకు చెప్పకుండానే. ఇక నా బిడ్డకు 1 ఎకరం 10 గుంటలే ఉన్నది. అది నేను ఇంకా రాసియలే. నువ్వు రాసిచ్చినవు లంజే, నువ్వు రాసిచ్చినవు లంజా అని నన్ను నానా మాటలు అంటాడు నా కొడుకు. మీరు ఇంటికి పోతున్నావు? నీ కొడుకు ఇంటికి పోతున్నాడు? నా కొడుకింటికి నేను పోను సారు, నేను పోను. ఏమంటాడు కొడుకు? నేను పోను. ఆడు 8, 9 గంటలకు పోతాడు, రేతిరి 11, 12కి వస్తాడు. మరి నాకు నీళ్ళేం కావాలి, భూమి కావాలి, మళ్ళీ అది వస్తేనే నీళ్ళు వస్తాయి. నాకు అది వస్తుందా? నాకు అది వస్తారాదుగా. ఎక్కడ ఉంటున్నావు? నేను కొత్తపల్లి కానే ఉంటా, తాళం వేసుకొని పోయిండు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు మరి? ఇప్పుడు ఇక అన్న ఒక్కడ ఉంటానా. ఇప్పుడు మరి ప్రభుత్వాన్ని, అధికారులు ఏం కోరుతున్నావు? నేను అధికారంలో నా బిడ్డతోటే నేను ఉంటా. ఏం కావాలని డిమాండ్ చేస్తున్నావు? నా ఇల్లు నాకు కావాలి, నా ఇంట్లో నా బిడ్డ నేను ఉంటాం. నా బిడ్డకు ఆస్తి కావాలి. అంటే నీ బిడ్డకు ఒక పెళ్లి ఎప్పుడన్నా కట్నం కట్నం లేదు, ఏది లేదు. వాడు చిన్న పిల్లగాడు, గుద్దకు పట్టే కట్టలేదు దాని పెళ్లి అయినప్పుడు. ఇది ఇందిరామ్మ ఇల్లు. మరి ఇంట్లో ఉండలేవు? ఉండనిత్తలేడు నన్ను. ప్రభుత్వం ఇచ్చింది కదా. ఉండనిత్తలేడు. ప్రభుత్వం ఎక్కినా నువ్వు ఉండొద్దు ఇంట్లోనని తాళాలు వేసుకొని పోయిండు. మీరు ఇంటికి తాళం వేయగానే పోలీసు వాళ్ళు కాడికి పోయిరా? పోలీసు వాళ్ళు ఏమన్నారమ్మా? పోతే ఆ పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు. మా శుద్ధే నేను చెప్తా అంటే అటింటారు ఇటింటారు, నా శుద్ధే పట్టించుకుంటలేరు. కారణం ఏమనుకుంటున్నావు? ఎందుకు పట్టించుకుంటారు అనుకుంటున్నావు? ఇత్తనే పట్టించుకుంటలేరు. ఇచ్చిండు, ఇత్తనే పట్టించుకుంటలేరు. ఏ పోలీస్ స్టేషన్ అది? నాకు వస్తుందా సార్? మద్రాల. ఎవరు కలిసివాడా? ఆ పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పట్టించుకుంటలేరు నన్ను. ఓ ఏందమ్మా నీకేంది, నువ్వు చెప్పుడు ఏంది, నీ మాటలు మేము వినమంటారు ఆ పోలీసు వాళ్ళు. మనం చూస్తున్నాము ఇక్కడ ఇంద్రమ్మ కింద వచ్చినటువంటి ఇంట్లో కూడా ఈ పెద్ద మనిషిని ఉండకుండా చేస్తున్నారు. నా కుమారుడు బ్యాంకు మేనేజర్ పనిచేస్తున్నాడు, నా కోడలు కూడా ఒక అఫీషియల్ గా ఉంటది. నేను ఆ ఇంట్లో ఉండాలంటే నన్ను అనేక విధాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. నేను నా భర్త కాయకష్టం చేసి ఎకరం రూపాయి కలిసుకొని 4 ఎకరాలు సంపాదించాము. అట్టి భూమిలో నా కొడుకు కొంత చేయడం జరిగింది. నా బిడ్డ మ్యారేజ్ తర్వాత నా అల్లుడు కూడా మరణించడం జరిగింది. వాళ్ళ భుక్తం కోసము నన్ను ఎప్పుడు ఆలపాలటువంటి నా బిడ్డని నన్ను వేరు చేయాలనే ఉద్దేశంతో మా ఇద్దరు కూడా, నా కొడుకు నా కోడలు చాలా చిత్రహింసలు పెడుతున్నారు. ఖచ్చితంగా జిల్లా అధికారులు స్పందించి నా కొడుకుపై చర్యలు తీసుకోవాలని కూడా ఈరోజు మీడియాని ఆశ్రయించడం జరిగింది. మనం చూస్తున్నాము. ఎందుకంటే అసలు తల్లిదండ్రులు లేని పిల్లలు అడంగి వచ్చారు. పిల్లలు ఒక్కొక్క మెట్టెక్కడం తల్లిదండ్రులతోనే అది. ఎందుకంటే ఇలా బ్యాంకు మేనేజర్ అయిందంటే తల్లిదండ్రుల కష్టంతోనే బ్యాంకు మేనేజర్ అయ్యాడు. అలాంటి వాళ్ళు కూడా తల్లిదండ్రులను సాధకపోతే ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె ఏమంటుందంటే, మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, ఆ ఇందిరమ్మ ఇంట్లో కూడా ఉండకుండా మమ్మల్ని తాళం వేసి బియ్యాల రోడ్డులో పడేశాడు. మేము చలికి వణుకుతూ ఎండకు ఎండుతూ మేము మందిరాల్లో గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా మా కొడుకుపై చర్యలు తీసుకోవాలని కూడా ఇలా మీడియా ముందుకు రావడం జరిగింది. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.